ఓం నమః శివాయ. మీ దాతృత్వంతో అనాథుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న కరుణామూర్తులందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రంలో లింగరూపంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు భక్తుల పూజలు, నిత్యాభిషేకాలు అందుకుంటూ ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేర్చుతున్నాడు. ప్రస్తుతం మహామహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరునికి ఆలయ నిర్మాణం జరుగుతుండగా ఈ పుణ్యస్థలానికి వస్తున్న భక్తులు ఆదిదేవుని సేవతో పాటు అభాగ్యుల సేవలో తరిస్తూ అనంతమైన పుణ్యఫలాలు పొందుతున్నారు. దాతల సాయంతో సేవాశ్రమంలో 3 పూటలా 1800 మందికి నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుందంటే మీరందిస్తున్న సహకారం వల్లనే. 600 మంది అభాగ్యులకు రుచికరమైన పోషకాహారం అందించడానికి అనుభవజ్ఞులైన సిబ్బంది శ్రద్ధతో వంట చేస్తారు. నూతన ఆరంభాలకు ప్రతీకైన ఉగాది పండుగ నాడు దివ్యగారు వారి మిత్రులతో సహా హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి విచ్చేసి ఆశ్రమాన్ని సందర్శించి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ముందుగా స్వామిని దర్శించి వారి గోత్రనామాలపై అర్చనలు చేయించుకుని ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. సేవా మార్గంలో భాగంగా ఉగాది పండుగ సందర్భంగా సేవామూర్తి కె వెంకట్రామరెడ్డి గారి తరపున నిర్భాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేసి అభాగ్యులకు అండగా నిలిచారు. ఈ పుణ్యప్రదేశంలోని అనాథులకు సాయం చేసిన సేవామూర్తులను శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది.